2024 ఈ తెలుగుదేశం తెగులు నిజంగా తెలుగుదేశం కాదు, అది ఒక తెగులు దేశం. ఈ ప్రభుత్వం వచ్చాక అందులో ఇంకెవరు మహామేధావి, ఇంకెందుకు ఆయన స్టాన్ఫర్డ్ మేధావి కదా, ఆయన ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎంత తగలబడాలో తెలుగు భాష గాని, సంస్కృతి గాని, విద్యా విధానం గాని ఈ రోజు మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా కూడా నిజంగా ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అందులో తెలుగు అకాడమీని ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నారంటే వీళ్ళంతా ఎవరినో విల్సన్ ఎవరినో వేశారు ఇప్పుడు కొత్తగా, అలాగే ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఏ విధంగా తెలుగు అకాడమీ నిధులను లూటీ చేయాలో ఆ విధంగా చేయడం ప్రారంభించారు. అన్నిటినీ మించి కూడా ఈ టెండర్ ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది. దీంట్లో పారదర్శకంగా ఆ రోజు తెలుగు అకాడమీ నిర్వహించింది. అందులో విజిఎస్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా అనేక సార్లు వాళ్ళు టెండర్కి అటెండ్ అవ్వటం, మేము 3 సార్లు వాళ్ళని రిజెక్ట్ చేయటం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఈ లోకేష్ తో కుమ్మక్కయి ఈ విజిఎస్ విక్రమ్ అనేటువంటి సంస్థలు వాళ్ళతో కుమ్మక్కయి, ఎందుకంటే ఈ టెండర్ ప్రక్రియనే దానికి ఉన్న రూల్స్ ని మార్చేశారు. మేము ఉన్నప్పుడు అప్పుడు గతంలో ఎందుకంటే విద్యార్థులకు చాలా తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో పేజీకి 20 పైసలు మాత్రమే మేము పెట్టడం జరిగింది ప్రింటర్స్ కి, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా. అందువల్ల విద్యార్థికి తక్కువ ధరకు అందించడానికి వీలైంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకోండి సిలబస్ మార్చారు. సిలబస్ మారినటువంటి పుస్తకాలను వీళ్ళు ఈ విజిఎస్ విక్రమ్ అనేటువంటి వాళ్ళు లోకేష్ తో మాట్లాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ టెండర్ లో పాల్గొని తీసుకున్నారు. అంతకు ముందే లాస్ట్ ఇయర్ వీళ్ళ మీద ఏదో ఒక నేరారోపణ వచ్చినప్పుడు వీళ్ళని అసలు టెండర్ లో రానికుండా చెయ్యాలి కదా ప్రభుత్వం, కాకుండా టెండర్ లో ఉండే రూల్స్ ను కూడా మార్చి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టే అర్థమవుతోంది కదా, అంటే ఎంతగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఎంతగా చేయగలిపాడో వీళ్ళతో అని. ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఈ పీడిఎఫ్ అంటే సిలబస్ అనేది పీడిఎఫ్ లో ఉంటుంది, ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటిది. ఈ పీడిఎఫ్ ని ప్రింటర్స్ కి ఇస్తారు సహజంగానే పుస్తకాలు ప్రింట్ చేయడానికి. అలాంటిది తీసుకెళ్లి వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకు అమ్మేశారు. వాళ్ళు 10 కోట్ల రుణం తీసుకున్నారు. ఇంకా లోకేష్కి ఎంత ముట్టినాయో మనకు అది అర్థమే కావట్లేదు, భారీగా ముట్టే ఉంటాయి. అంటే మన ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు తక్కువ ధరతో కొనుక్కునేటువంటి పుస్తకాల్ని పేజీ 20 పైసల నుంచి 30 పైసలకు పెంచారు. పెంచడమే కాకుండా టెండర్ రూల్స్ అన్ని మార్చేశారు. మార్చడమే కాదు వీళ్ళ ద్వారా భారీగా ప్రైవేట్ కాలేజీలకి ఈ పీడిఎఫ్ ను అమ్ముకోవటం జరిగింది. దానివల్ల తెలుగు అకాడమీ నష్టపోవటం జరిగింది. అంతేకాదు ఇంకా చాలా దారుణాలు తెలుగు అకాడమీలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ బుక్ కూడా తెలుగు అకాడమీకి ఒప్పచెప్పింది. మా గవర్నమెంట్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అస్సలు ఒక్క పుస్తకం కూడా మాకు ఇవ్వలేదు. ప్రభుత్వమే ప్రింట్ చేసి చక్కగా వాళ్ళు విద్యార్థులకు అందించారు. అంటే తెలుగు అకాడమీ మీద భారం పడకూడదని ప్రభుత్వం ఎప్పుడు కూడా మా మీద భారం పెట్టకపోగా ఇంకా ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేసి మూల నిధులను కూడా మేము పెంచుకోవటం జరిగింది, అసలు ఖర్చు పెట్టకుండా జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వం అసలు తెలుగు అకాడమీ నిధులన్నీ కూడా ఖర్చు చేసే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పుస్తకాలను కూడా తెలుగు అకాడమీకి అప్పచెప్పి ఇప్పటికి దాదాపుగా వీళ్ళు ఇవ్వాల్సింది 50 కోట్లు అనుకుంటాను. ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 కోట్లు ఇవ్వాలి. 50 కోట్లు తెలుగు అకాడమీకి చెల్లించాల్సింది ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఎంత ఇక్కడ ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు అయిపోతాయి అంటే తెలుగు అకాడమీ ఫండ్స్ నుంచి ఖర్చు అయిపోతాయి. ఈ విధంగా ఏదో అన్నట్టుగా మోసెమ్మ మూయ పెడితే మాసెమ్మ మాయం చేసినట్టు తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగా మేము కష్టపడి మా ప్రభుత్వం మేము ఈ విధంగా చేస్తే ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా ఈ అవినీతి పరులకి అన్యాయం చేసేటువంటి వాళ్ళకి దోపిడీ వర్గాలకి వీళ్ళందరికీ కూడా కొంత వాటాలు ఇస్తూ అసలు మెయిన్ దోపిడీదారులు 2 ఉన్నారు కదా, చంద్రబాబు ఆయన కొడుకు, ఇద్దరు కూడా ఈ వ్యవస్థను ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగు
అకాడమీని భ్రష్టు పట్టించారు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నువ్వు తీసుకొచ్చావా తెలుగు అకాడమీ? నీ టైంలో అసలు తెలుగు అకాడమీయే వద్దన్నావు. తెలుగు భాష మీద నీకు ఎందుకంటే నీ కొడుక్కి రాదు, నీకు రాదు తెలుగు మాట్లాడటం అనేది. అట్లాంటిది తెలుగు అకాడమీని మేం కష్టపడి తీసుకొచ్చి ఫండ్స్ ఏమైనా నువ్వు సాధించి పెట్టావా? లేదు కదా. మా ప్రభుత్వంలో మేము మరి కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ మీద కొట్లాడి ఆ తెలుగు అకాడమీ ఫండ్స్ అన్ని కూడా మా భాగానికి రావాల్సిన మేము తీసుకొచ్చాము. మా సిబ్బందిని తీసుకొచ్చాము. చక్కగా నీట్గా ఉన్న 5 సంవత్సరాలు కూడా చక్కగా జరుగుతూ వచ్చింది. స్టూడెంట్స్కి తక్కువ ధరకే పుస్తకాలు అందుతూ వచ్చినాయి. ఈ రోజు ఎక్కువ ధర పెంచేసి ప్రైవేట్ కాలేజీలకు మేలు చేయడం కోసం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్ నాయకత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ సంస్థ అంతా కూడా పరమ దరిద్రంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు ఈ పైరసీ, అదే ఇప్పుడే చెప్పాను కదా, ఈ పీడిఎఫ్ లీక్ చేసి వాళ్ళకు అమ్మేసి, మరి ఆ ప్రైవేటు సంస్థలకు అమ్మేసి వీళ్ళు డబ్బు చేసుకునేటువంటి ప్రక్రియ దీన్ని వీళ్ళు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక్కటే ఇక్కడ ఇలాంటి పైరసీ వచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. వాళ్ళకి జీవిత కాలం కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి అనర్హత వేటు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ వేటు పడలేదు. పడకపోగా ఇంకా పెట్టినటువంటి కేసు తెలుగు అకాడమీ వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు. పైగా పోలీసులు ఒత్తిడట. ఏంటి కేసు? పోలీసుల మీద ఒత్తిడి, పోలీసులు వాళ్ళ మీద ఒత్తిడి, మీరెవరు కూడా కేసు పెట్టొద్దు అని చెప్పి, అలా కేసు మూసేయాలి అని చెప్పి కోర్టులో కూడా పోలీసుల చేత పెట్టిస్తున్నారట. ఏది ఆ కేసు వద్దు అని. అంటే ఎవరు ఉన్నారు దీని వెనక? చాలా క్లియర్గా ఈ లోకేష్ అనేవాడు చదువు లేని పనికిమాలిన పరమ చెత్త. అసలు అతనికి ఏ జ్ఞానం కూడా లేనటువంటి సొంట. నిజం చెప్పాలంటే అక్షర జ్ఞానం లేనటువంటి ఒక వెధవ ఎడ్యుకేషన్కి వస్తే ఎంత దరిద్రంగా తయారైపోతుందో ఈరోజు చూస్తున్నాం. నాడు నేడు స్కూల్స్ పరిస్థితి కొన్ని చోట్ల పూర్తి కావాల్సిన ఎంత కూడా అట్లా వాటిని మూలబడేశారు. కాలేజీ కొన్ని ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తే ఇంతవరకు దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం లేకుండా పాపం బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. ఇంత దరిద్ర వ్యవస్థ రాష్ట్రంలో ఎట్లా నడుస్తూ ఉందంటే ఎడ్యుకేషన్ అంతా మూలబడిపోయింది. మరొక 50 సంవత్సరాలు వెనకపోయింది వీళ్ళ వల్ల చెప్పాలి అంటే.